తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి తానున్నానని మంత్రి కోమటిరెడ్డి భరోసా కల్పించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 నగదును అందజేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులు మరణించారు. దీంతో చిన్నారి అనాథగా మారింది. విషయం తెలుసుకున్న R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. బాలికకు ఇల్లు కట్టిస్తానని, పెళ్లి అయ్యే వరకు బాధ్యత వహిస్తానని వీడియో కాల్లో మాట్లాడి భరోసా కల్పించారు. తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు, ఆయన లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ నాకు చెప్తాను. నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు.